హాయ్ అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో నేను ఏమేమి వీడియోస్ చేశానని ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. ఎస్పెషల్లీ స్కిన్ కేర్కి సంబంధించినవి మాత్రం ఖచ్చితంగా వాచ్ చేయండి, ఎందుకంటే ఆ వీడియోస్ వల్ల మీకు ఏదైనా కొద్దిగా ఉపయోగంగా ఉంటుందేమో అని చెప్పేసి నా ఫీలింగ్. సో ఈరోజు టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మెయిన్గా కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కలర్ ఎక్కువ పెంచుకోవాలి అని చెప్పేసి కొంచెం ట్రై చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఇంకెక్కువ. సో టీనేజ్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది అది, కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి మనకి అని చెప్పేసి. ఎందుకంటే పర్సనల్లీ మనకి ఇష్టం ఉంటుంది, ఇంకొకటి బయట కామెంట్స్ చూసి లేకపోతే అందరూ అనేది చూసి ఏంటి ఇంత నల్లగా ఉంది డార్క్గా ఉంది అని చెప్పేసి అది చూసి కొన్ని ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడా కొంచెం కలర్ పెంచుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో నేను కూడా అంతే. నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు చాలా డార్క్ ఉండేదాన్ని, చాలా అంటే చాలా. అసలు నన్ను రిలేటివ్స్ ఎక్కిరిచ్చేవాళ్ళు చాలా వరకు కూడా, ఇట్లా నల్ల హీరోయిన్ లాగా ఉంది, ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి. సో నేను అప్పుడే చాలా గట్టి ఫిక్స్ అయిపోయాను. నేను కొన్ని రోజులు అంటే అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని అనమాట, 8th 9th అలా చదువుతున్నాను. ఇంకొంచెం ఏజ్ అయ్యేసరికి నేను కొంచెం ఫేర్ అవ్వాలి నా కలర్లో ఎలా అయినా చేసి అని చెప్పేసి అనుకునేదాన్ని. సో అలానే సో ఇంకా నాది కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని చెప్పేసి నేను ట్రై చేశాను. సో ఫస్ట్లీ నేను పార్లర్కి ఫిక్స్ అయ్యాను కలర్ ఇంప్రూవ్మెంట్. అప్పుడు మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది ఫేర్ అవుతున్నారని చెప్పేసి. సో ఆ పార్లర్ ట్రీట్మెంట్ వచ్చేసి అరౌండ్ 2000 ఉండేది. సో తనకు మార్నింగ్ ఒక క్రీమ్ ఇచ్చేది, నైట్ కూడా ఒక క్రీమ్ ఇచ్చేది. అది 1 month కూడా యూజ్ చేయమనేది. మళ్ళీ 1 monthకి మళ్ళీ ఫేషియల్ చేసి మళ్ళీ నాకు క్రీమ్స్ ఇచ్చేది. సో అది కొంచెం కాస్ట్లీ అయిపోయేది. సో నేను పెళ్ళి కాకముందు అయితే ఎఫర్ట్ చేసుకున్నాను, దాని తర్వాత పెళ్ళి కాకిన తర్వాత ఎఫర్ట్ చేసుకోలేనని కాదు, చేసుకోగలిగాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను స్టాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అన్ని రోజులు ఒకటేలాగా ఉండవు కదా. సో అలాగే నేను అది స్టాప్ చేసిన తర్వాత నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఈ స్కిన్ బ్రైట్నింగ్కి అని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకు నేను చేసిన జర్నీలో ఏం అర్థమైందంటే పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ అయితే అస్సలు అవ్వదు. మనది ఏదైతే కలర్ ఉన్నామో అదే కలర్ మనకి ఎప్పటికీ ఉంటుంది. బట్ మనం దాన్ని బ్రైట్నింగ్ చేసుకోవచ్చు, కానీ అది పర్మనెంట్ అయితే ఉండదు. మనం ఏదైనా వాడినన్ని రోజులే మనం మంచిగా ఉంటాము, బ్రైట్ కలర్లో కనిపిస్తాము. ఎప్పుడైతే మనం ఏదైతే వాడడం మానేసామో దాని తర్వాత మనం మన కలర్లోకి బ్యాక్ వచ్చేస్తామన్నమాట. సో దాంట్లో అయితే ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇదంతా కూడా నేను చాలా ట్రయల్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో నేను కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో నేను 2022లో నేను ఒక స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అనేది సో నేను తెప్పించుకొని వాడాలి అనేసి అనుకున్నాను. నేను 2021 నుంచి ఆ పేజ్ని చూస్తున్నాను. తర్వాత 2022లో నేను ఇంకా క్రీమ్ తెప్పించేసుకోవాలి ఎలా అయినా, ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏమయ్యేది ఉంది. ఎందుకంటే పార్లర్లో నాకు తను ఇచ్చిన డే క్రీమ్ నైట్ క్రీమ్ వల్ల నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. అండ్ ఆల్సో నా స్కిన్ జస్ట్ బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే నేను స్టార్టింగ్లో ఎలా ఉన్నానో అలా ఆ కలర్లోకి వచ్చేసాను, కానీ దానివల్ల నాకు ఏమీ డిఫరెన్స్ అనిపించలేదు. సో నేను ఏమనుకున్నాను అంటే ఒక డే క్రీమ్ నేను ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఒక నైట్ క్రీమ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో డే క్రీమ్ని నేను నార్మల్ పాండ్స్ క్రీమ్తోని అడ్జస్ట్ చేసుకున్నాను ఆ టైంలో. బట్ నైట్ క్రీమ్ వచ్చేసి నేను చాలా సివియర్ నైట్ క్రీమ్స్ యూజ్ చేశాను. లాక్మీ అన్నీ ఏ కంపెనీస్ ఏ బ్రాండ్స్ దొరికితే ఆ బ్రాండ్స్లో నేను యూజ్ చేశాను. గార్నియర్ కూడా. బట్ నాకు ఏం రిజల్ట్ అనిపించలేదు. బట్ చాలామంది అంటారు ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి. బట్ నాకు ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా నాకు అసలు ఏం కనిపించలేదు. కొన్ని 1 month యూజ్ చేసిన తర్వాత కూడా నాకు కనిపించలేదు. సో నేను చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తున్నానని చెప్పేసి. ఇంక ఇవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ట్రై చేసిన తర్వాత, ఎందుకంటే మనకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అది ఏం పేజో దాంట్లో నుంచి మనం ఆర్డర్ చేసుకుంటే మన స్కిన్ ఇంకెలా అయిపోతుందో, నేను ఇంకా బ్లాక్ అయిపోతానో అని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. అలానే నాలో కూడా చాలా క్వశ్చన్స్ ఉండిండేవి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం రష్ అవ్వకుండా ప్రొసీజర్ని చాలా స్లోగా తీసుకెళ్ళాను. సో అప్పుడు నేను ఒక పేజ్ చూసాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇంకా నేను దాని గురించి మొత్తం చూసేసి ఇంకా నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ తీసుకొని అతనికి ఫస్ట్ మెసేజ్ చేశాను నేను యాక్చువల్గా. సో నేను ఈ క్రీమ్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మెసేజ్ చేశాను. నేను అతనికి అన్నాను అనమాట, ఇది పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ కలరా అంటే అతను అన్నాడు ఏది ఈ లోకంలో పర్మనెంట్ కాదు అని చెప్పాను నాకు హిందీలో. నాకు అది చాలా బాగా టచ్ అయింది. పర్మనెంట్ అనేది ఏది ఉండదు అని చెప్పేసి అనగానే ఇంకా నాకు అర్థమైపోయింది, జెన్యూన్ పేజ్ అని కూడా అనిపించింది. సో ఇంకా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. 1100 రూపీస్ పడింది నాకు ఈ క్రీమ్ వచ్చేసి. ఇది వచ్చేసి అవకాడో ఎన్రిచ్డ్ నైట్ క్రీమ్ అనమాట. దీని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో
పెట్టాను. నేను డైరెక్ట్ మీకు వాళ్ళ వాట్సాప్ నెంబర్ పెడతాను. ఆల్మోస్ట్ ఇట్లాంటి బాటిల్స్ నేను చాలా యూజ్ చేశాను. ఆల్మోస్ట్ క్రీమ్ అంతా కూడా అయిపోయింది దీంట్లో. చాలా ఇట్లాంటి బాటిల్స్ ఇంకా 3-4 కూడా ఉంటాయి ఇంట్లో వెతికితే. ఎందుకంటే 2022 ఎక్కడ 24 వరకు యూజ్ చేశాను. ఓకే, 24 లైక్ ఫెబ్ వరకు యూజ్ చేశాను. సో ఇంకా నాకు ఇది ది బెస్ట్ అనిపించింది క్రీమ్. సో మా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసిందని చెప్పాను కదా పార్లర్ అని చెప్పేసి. తను నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నావు, ఐ మీన్ మేము ఒక మ్యారేజ్లో కలిసామన్నమాట. సో తను అడిగింది ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నావు నువ్వు, స్కిన్ మంచిగా ట్యాన్ లేకుండా మంచిగా నీట్గా ఉంది అనేసి అంటే నేను ఇలా 1100 రూపీస్ది క్రీమ్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి తనకు చెప్పాను. అయితే తను అనింది నువ్వు ఎలానో ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తున్నావు కదా, ప్లీజ్ ఒక ఇంకా తక్కువ బడ్జెట్లో మనకి ఏదైనా ప్రోడక్ట్ దొరుకుతుందేమో అది ట్రై చేయని చెప్పేసి తను నాకు నిగ్గింది. సో అడగగానే ఇంకా నేను ఏం సో నేను ఇంకా వేరే క్రీమ్ కూడా ట్రై చేశాను, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీంట్లో. ఇది వాడడానికి ఒక 3 months రిజల్ట్ నాకు అనిపించింది. బట్ చాలా మందికి 15 days or 14 daysలోనే రిజల్ట్ కనిపించిందంట. బట్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా నా చర్మం అనేది చాలా థిక్గా ఉంటుంది అని చెప్పేసి. సో నాకు టైం పట్టింది. బట్ 3 months తర్వాత నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు నోటీస్ చేశారు ఇప్పుడు ఏం వాడుతున్నావు అంటే మా మరదలు వాళ్ళు కూడా నువ్వు ఏం వాడుతున్నావు అక్క అనేసి అని అడిగితే నేను ఇలా క్రీమ్ వాడుతున్నాను, దానివల్ల నాకు రిజల్ట్ బాగా అనిపించింది అని చెప్పాను. సో మా ఫ్రెండ్ ఏమనిందంటే ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో నువ్వు ట్రై చేసి చూడు ఒకసారి అని చెప్పింది. సో ఇంకా తక్కువ బడ్జెట్లో నేను ప్రెజెంట్ ఇప్పుడు కూడా నా నైట్ రొటీన్లో ఇది నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎఫ్ట్యూన్ వాళ్ళది ప్రోడక్ట్. సో ఇది కూడా స్కిన్ వైట్నింగ్ కలర్ది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. మేబీ ఇది నా లాస్ట్ బాటిల్ అనమాట. ఇంకా నేను ఇది ఆర్డర్ చేసుకోను ఎందుకంటే దీని రిజల్ట్ చాలా స్లో ఉంది. అండ్ ఓకే స్కిన్ అంతా నీట్గా అనిపిస్తుంది, స్మూత్గా ఉంది, కానీ దాని రిజల్ట్ నాకు చాలా స్లో అనిపించింది. నాకు దీనికన్నా ఇది చాలా బాగా అనిపించింది, ఐ మీన్ పర్సనల్లీ. బట్ ఇది కూడా ఏం తక్కువ కాదు, ఇది కూడా ది బెస్ట్ క్రీమ్ అని చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో రిజల్ట్ నాకు చాలా ఎక్కువ టైం పట్టింది చూపించడానికి, చాలా తక్కువ టైమే పట్టింది రిజల్ట్ చూపించడానికి. బట్ నాకు ఎందుకో దీనికన్నా ఇది నాకు చాలా మంచిగా సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది, ఎఫ్ట్యూన్ అని మీరు కొడితే దీని గురించి తెలుస్తుంది మీకు. ఒకసారి ట్రై చేయండి. దీనికి కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కానీ నేను మర్చిపోయాను దీని పేజ్. యాక్చువల్లీ అది పోయింది కూడా, ఎత్తుకుతే కూడా దొరకట్లేదు. కానీ వీళ్ళ నెంబర్ ఉంది, మీకు నెంబర్ కావాలంటే నేను చెప్తాను. ఇది వచ్చేసి 1100 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 699 రూపీస్. ఇది కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది కూడా చాలా బాగుంది. బట్ నాకెందుకు ఇది ఇంకా కంఫర్టబుల్గా అనిపించింది. 1100 నేను పెట్టుకోగలుగుతాను ఎందుకంటే ఇది వచ్చేసి చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి, చాలా తక్కువ. ఇంత క్రీమ్ సరిపోతుంది మనకి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనం 2 to 3 months యూజ్ చేయొచ్చు ఒక్క బాటిల్ వచ్చేసి. బట్ ఇది వచ్చేసి అలా కాదు, ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి మనము. అండ్ ఇది పెట్టుకున్న తర్వాత ఊకే మసాజ్ చేసుకోవద్దు. ఇది యూజ్ చేసే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి రేపు పొద్దున్నకి. బట్ దీనికి అలా అవసరం లేదు. ఇది యూజ్ చేసినంత నెక్స్ట్ డే సన్ స్క్రీన్ యూజ్ చేయకపోయినా పర్లేదు. బట్ ఐ డోంట్ సజెస్ట్ అనమాట. మీరు సన్ స్క్రీన్ ఖచ్చితంగా యూజ్ చేయండి, యూజ్ చేసి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ మీకు అనిపిస్తుంది. అంటే నేను సన్ స్క్రీన్ వాడొద్దు అని చెప్పట్లేదు, వాడాలి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని నాకు చాలా అర్థమైంది కొన్ని రోజుల తర్వాత. సో ఇది వచ్చేసేసి కూడా బాగుంది. సో మీ ఇష్టం, అంటే మీ బడ్జెట్ని తగినట్టు. ఒకవేళ ఫస్ట్ చిన్న బడ్జెట్తో ట్రై చేస్తా అంటే ఇది ట్రై చేసి చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్గా ఉండింది. సో అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే కలర్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్లో ఈ క్రీమ్స్ వాడడం వల్ల ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే అస్సలు కాదు. ఇది జస్ట్ టెంపరీయే. మీరు వాడుతున్న రోజులు మీకు బాగుంటుంది, తర్వాత మీరు వాడినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇంతకుముందు ఏ కలర్ అయితే ఉన్నారో ఆ కలర్లోకి వచ్చేస్తారు. బట్ దానివల్ల మీకు ఏం డిసడ్వాంటేజెస్ లేవు. అండ్ ఆల్సో ఇవి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఉంటాయేమో అనుకుంటారేమో, నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వీటి వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. సో ఇది ఏది కూడా పర్మనెంట్ కాదు, నేను అది ముందే చెప్తున్నాను మీకు. ఇది మీరు యూజ్ చేసి తాత్కాలికంగా మీరు రిజల్ట్ చెందొచ్చు. అంటే మీరు లైఫ్ లాంగ్ యూజ్ చేస్తా అంటే లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు, అంతే తప్ప మరీ ఇంప్రూవ్మెంట్స్ అయిపోతాయని నేను మ్యాజిక్ చెప్పలేను. ఎందుకంటే పెద్ద పెద్ద క్లినిక్స్లో కూడా ఇన్ని సెట్టింగ్స్కి మీరు రండి, మీరు వస్తేనే మీకు స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్తారు. ఏ సిట్టింగ్ మనం మానేసినా కానీ నెక్స్ట్ సిట్టింగ్కి వచ్చేసి మన ఫేస్ ఒకటేలాగా అయిపోతుంది. సేమ్ అంతే, మన ఏదైనా పుట్టుకతో రావాలి న్యాచురల్గా. అది రాలేనప్పుడు ఇలా వచ్చినవి మనం యూజ్ చేసినన్ని మాత్రమే ఉంటాయి, దాని తర్వాత మాత్రం ఉండదు. సో వీటితో పాటు నేను ఒక డే క్రీమ్ సజెస్ట్ చేస్తాను మీకు. ఇది మీకు ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు, అరౌండ్ 78 రూపీస్ ఉంటుంది. కానీ వండర్ఫుల్ ఉంటుంది డే క్రీమ్ వచ్చేసి.
సో ఇది వచ్చేసి వి జాన్స్ వాళ్ళది సాఫ్రాన్. నా గెట్ రెడీ విత్ మీ చూస్తే మాత్రం దాంట్లో ఖచ్చితంగా ఈ క్రీమ్ ఉంటుంది. మీరు పాస్ట్ వీడియోస్ చూడండి నావి షార్ట్స్ ప్లేలిస్ట్లో గెట్ రెడీ విత్ మీలో. ఎందుకంటే ఇది డే క్రీమ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఎక్స్పెషల్లీ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ యాక్నీ ఉన్న వాళ్ళకి ఈ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఈ క్రీమ్ మొత్తం కూడా యూజ్ చేసేసాను. కొద్దిగా ఉంది, ఇంకొక బాటిల్ కొత్తది కూడా ఉంది. ఇది ఎప్పుడు నేను స్టాక్ పెట్టుకుంటాను, ఎందుకంటే బాగుంటుంది డే క్రీమ్. ఇది డే క్రీమ్ లాగా, ఇది నైట్ క్రీమ్ లాగా నేను యూజ్ చేస్తున్నాను. ఇవి రెండు వచ్చేసి ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ కొత్త బాటిల్ తీసుకొని దీనికి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇది కొంచెం మంచిగా నా స్కిన్కి రిజల్ట్ మంచిగా అనిపించింది ఇంకెక్కువగా. ఇది కూడా బాగానే ఉంది. బట్ ఐ డోంట్ నో ఎందుకో ఒక్కొక్కసారి మనం ఒకదానికి ఫిక్స్ అయిపోతాం కదా, అలా నా మైండ్ దీనికి ఫిక్స్ అయిపోయింది. సో ఇంకా ఇది యూజ్ చేస్తాం అనేసి అనుకుంటున్నా. సో ఇది మాత్రం అసలు నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. ఈ క్రీమ్ వచ్చేసి ఈ క్రీమ్ ఖచ్చితంగా వాడండి, వాడితేనే మీకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్కి అయితే చాలా బాగుంటుంది. సెట్ ఉంటుంది క్రీమ్ వచ్చేసి లైక్ 75 రూపీస్ పడుతుంది. దీని అమెజాన్లో ఉంది. దీని లింక్ వచ్చేసి మీకు లింక్ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను పెడతాను. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. 78 రూపీస్. 140 రూపీస్కి మీకు 2 బాటిల్స్ వస్తాయి అన్నమాట. ఇవి మీరు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది దీని గురించి ఏంటి అని. మీరు నాకు థ్యాంక్స్ కూడా చెప్తారు కమెంట్ చేసి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు చెప్పండి. అండ్ ఇంకేమైనా వీటి స్కిన్ కేర్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే చెప్పండి. చాలామంది నా స్కిన్ కేర్ రొటీన్ చేయమనేసి అడుగుతున్నారు. ఓకే, నేను నా స్కిన్ కేర్ రొటీన్ చేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నేను 6 మంత్స్ నుంచి నా స్కిన్ కేర్ రొటీన్ కొత్తది ఫాలో అవుతున్నాను. దాని గురించి కూడా నేను మీకు చెప్తాను వీడియో చేసి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ నన్ను సపోర్ట్ చేయండి. బై దట్ నేను ఇంకా కొత్త వీడియోస్ అనేది మేము ముందుకు తెస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో ఎందుకు చేసామని చాలామంది కూడా అంటూ ఉంటారు. బట్ మనకు తెలిసింది వేరే వాళ్ళకి చెప్పడంలో ఏం తప్పు లేదు. అవును, నేను బ్లాక్గానే ఉండేదాన్ని. నేను కొంచెం ఫేర్ అయ్యానంటే నేను క్రీమ్స్ వాడడం వల్లనే ఫేర్ అయ్యాను. దాంట్లో నేను దాచుకోవడానికి ఏం లేదు. సో దీంట్లో ఇది చెప్పడం వల్ల కొంతమందికి తెలుస్తుంది నలుగురికి అని అనే తప్ప దీంట్లో ప్రమోషన్ కానీ లేకపోతే ఇంకేది కానీ ఇంకేమైతే లేవు. ఇది నా పర్సనల్, నా డబ్బులతో కొనుక్కున్నవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ.